యువత దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో జరిగిన జాతీయ యువజన దినోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని చదివారు కేటీఆర్. స్వామి వివేకానంద బోధనలు నిత్యం స్ఫూర్తిని ఇస్తున్నాయని కేటీఆర్ అన్నారు. యోగాపై రామకృష్ణ మఠం ముద్రించిన పుస్తకాన్ని రిలీజ్ చేశారు. యువజన దినోత్సవంలో జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ కోదండరాములు పాల్గొన్నారు. మన చుట్టూ ఉండే దైనందిన జీవితంలో మనకు కలిగే సమస్యల నుంచి, మనకు వచ్చే ఇబ్బందుల నుంచి, చికాకుల నుంచి ఉత్పన్నమయ్యే నిస్పృహ ఏదైతే ఉంటుందో, ఎగ్జిస్టెన్షియల్ యాంగ్స్ట్ ఏదైతే ఉంటుందో, దాన్ని వెలగక్కడం చాలా సులువు. కానీ దాని నుంచి ఒక ఛాలెంజ్గా తీసుకుని, దాన్ని ఒక పాఠంగా తీసుకుని, దాన్ని పాజిటివ్గా మలుచుకోవడం అనేది అల్టిమేట్గా స్వామి వివేకానంద గారు మనకందరికీ కూడా ఉద్బోధించిన మార్గం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. పెద్దలు ఎంత కాలం బతికామనేది కాదు, ఎలా బతికాము, ఎంత గొప్పగా బతికామనేది. మై అపీల్ టు యూ, మై అపీల్ టు ఆల్ మై యంగ్ ఫ్రెండ్స్ బిఫోర్ ఐ క్విట్ ఈజ్ డు నాట్ బీ అఫ్రేడ్ ఆఫ్ డెత్. డెత్ ఈజ్ అన్ ఈవెన్చువాలిటీ. పుట్టిన ప్రతి ఒక్కరూ చస్తారు, చావక తప్పదు. డు నాట్ బీ అఫ్రేడ్ ఆఫ్ డెత్, బీ అఫ్రేడ్ ఆఫ్ అన్ అన్లివ్డ్ లైఫ్.